కారణ పిట్ట దూరం తిరిగి అడివి లోపల అగో పాడుబట్ట శివ శంభుని కుళ్ళు ఒక్కడ కనబట్టాయి నాయన ఊరు లేచిపోయింది గుడి మిగిలిపోయింది గుడి లోపల కాకుల కవసు కన్న వంటి ఉన్నది పిట్టల కవసు పిక్కల వంటి ఉన్నది ఈ గుడి లోపల దీపం పెట్టి దిక్కులేదా ఈశ్వర ఈ శుద్ధన గుళ్ళను శుద్ధి పెట్టి నాయన గంధాల గుళ్ళను కళ్ళు గుప్పి ఈ గుడి లోపల అవి అఘోరమైన పూజలు కడతాను అంటున్నది శ్యామలాదేవి ఎప్పుడైతే కళ్ళతోటి చూసిందో ఇందుగలడు వందులేడన్న సందేహం వలదు ఎందెందు వెతికినా అందందగలడాట నమ్ముకున్న వారికి నావి ఎందు ఉంటాడు నారాయణుడు ఎప్పుడు అని అంటారు ఏ పుట్ట లోపల ఏ శేషుడు ఉంటాడో ఏ చెట్టు మీద ఏ పిట్ట ఉంటుందో ఆ పిట్ట మనసు లోపల ఏం ఆలోచన ఉంటుందో ఎవరికి తెలియదంటారే అమ్మ ఈ పాడుబడ్డ గుళ్ళల్లో పడి పడి పూజలు కడితే ఏ దేవుడన్న వచ్చి నాకు సంతానం నాకు ఒడి కట్టకపోతాడా ఒకవేళ గిట్ట ఏ దేవుడు రాకపోయినట్టయితే ఇదే శివలింగానికి నా తల వాదుకొని ఇక్కడనే ఇక నా ప్రాణం తీసుకుంటానా అని అగో గుడి ముందర ఉన్నది కోనేరు వేడికి తీర వచ్చింది ఏనాడు గనక కోనేరు లోపల దిగింది తడిబెడి స్నానాలు చేసింది తడిబట్టలతోటి చూసిన వామన శంభు నిండా నీళ్లు ఉంచుకోవాలి పూలుపత్రి తీసుకొని వచ్చింది పడిపోయిన శివలింగాన్ని ఆ తల్లి లేవట్టింది నీళ్లతోటి నీలాభిషేకం చేసింది పాలతోటి పాలాభిషేకం చేస్తారని 5 ఏళ్ల పబ్బది పట్టుకున్నది ఆ తల్లి 5 ఏళ్ల హారతి పట్టుకోవాలి పూజలు ఎట్లా కడుతున్నది ఓ రామ రామ గణ గణ శంభు గణ గణ శంభు గౌరీ పూజలో గణ గణ శంభు హరే పూజలో గణ గణ శంభు గౌరీ పూజలో గణ గణ శంభు హరే పూజలో గణ గణ శంభు
భగవంత రాఘవ రామచంద్ర భగవంతుడు అన్నం ఉన్న కాడ పిల్లలు ఇయ్యడట, పిల్లలు ఉన్న కాడ అన్నం ఇయ్యడట. నా గర్భంలో నాకు కోడికి కొడుకు లేకపాయే, నాకు 1,00,000 బిడ్డ లేకపాయే. ఆడవాళ్లకు అవి పెళ్ళి అయిన నాడు సంబరపడరాట, తల్లి అయిన నాడు సంబరపడతారట. దేవుడు అన్నం ఉన్న కాడ పిల్లలు ఇయ్యడాట, పిల్లలు ఉన్న కాడ అన్నం ఇయ్యడాట. 60 తులాల బంగారం నా పక్కన పెట్టుకుంటే అర్ధరాత్రి నన్ను అమ్మ అని పిలుస్తుందా, నా భర్తను బాబా అని పిలుస్తుందా? మనం ఏ ఊరికి వేరయ్యే, పల్లెకి వేరయ్యే, పెళ్లికి వేరయ్యే, పేరంటాన్ని వేరయ్యే, జాతరకి వేనా మొట్టమొదలు నీకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది, నీకు ఎన్ని బంగ్లాలు ఉన్నాయి, ఎంత బంగారం ఉన్నది, ఎన్ని రూపాయలు ఉన్నాయని ఎవరు అడగవారు? మొట్టమొదలు నీకు కొడుకులు ఎందరు, నీకు బిడ్డలు ఎందరు, ఆ తర్వాతనే భూములు జాగలుగుతారు. భగవంతుడు నా గర్భవాసంలో కోడికి నాకు ఒక కొడుకు లేకపాయే, 1,00,000కు నాకు ఒక బిడ్డ లేకపాయే. ఆడవాళ్లకు పూర్వ జన్మ సుకృత బలాన పుణ్యంతో పురుషులు దానంతో పిల్లలు అదృష్టంతో అన్నదమ్ములు అన్నారు. మీరు ఏ జన్మలో ఏ పాపం చేసినో ఈ జన్మలో కొట్టు నింద నాకు వచ్చింది. ఆడవాళ్లకు కొట్టు నింద పాడగాను, కొట్టు నింద వస్తే బొంద పాలైన మోత్రాడు కానీ నింద పాలు మొయ్యరాట. రాఘవ రామచంద్రని ఆ తల్లిన అయిన శ్యామలదేవి పుట్టుడు కన్నీరు తీసుకుని వల తేరుకుంటా ఆడవాళ్ళ గుడి లోపల పడి ఆ తల్లి పూజలు అయ్యంగా ఆ పూజలు నా సేవలు. ఏ దేవుడన ఏ దేవతన వచ్చి మెచ్చి నాకు కొడుకుల బిడ్డల సంతానం ఇస్తేనే బ్రతుకుతా, లేకపోతే నా ప్రాణం తీసుకుంటానా అని ఆడవాళ్ళ గుడి లోపల ఘోరమైన పూజలు సేవలు ఆ తల్లి అయ్యంగా ఆ తల్లి కన్నీరు ఎడగంటి కన్నీరు ఏర్లు అయిపారుతున్నది, కుడి గంటి కన్నీరు కుమ్మల ఆరవర్షమైతున్నది. ఆ శ్యామలదేవి కన్నీరు ఇక్కడ దగ్గర ఎండుకొండకు ఆ తల్లి ఎడవ గంటి కన్నీరు ఏర్లు అయిపారుతున్నది, కుడి గంటి కన్నీరు కుమ్మలార వర్షం అవుతున్నది. ఆ తల్లి కోరుతుంటే మతులు కోరుతున్నాయి, మతులు కోరుతున్నాయి, మతులు వీరి పక్షులు మరి కోరుతున్నాయి. శ్యామలదేవి కన్నీరు ఇక్కడ ఈ దగ్గర ఎండుకొండ కైలాసలోన లోకాల శంకరుడు ముసులు శివాగతి శుద్ధమోత్రైతున్నది. దేవుడు కలుగుతున్నాడు భగవంతుడు లోకాల శంకరుడు ఒకరి గంటలు ఊతున్నాయి, ఒకరి గంటలు ఒక నిన్ను కావాలి మిగుల వర్షం ఎవరికి అన్నీరు, ఎవరికి ఏ కట్ట వచ్చింది, ఎవరికి ఏ బాధ వచ్చిందని పిరికడతారో అయ్యా బాబు పట్టానా అన్నం లేని వారికి అన్నీరా, పిల్లలు ఉన్న వారికి అన్నీరా, పిల్లలు లేని వారికి అన్నీరా. ఎవరికి ఏ కట్టం వచ్చింది, ఎవరికి ఏ బాధలు వచ్చినాయి అరిచేతు లోపల దృష్టి పెట్టి చూడంగా, అరిచేతు లోపల అంజనం వేసుకొని ఏకా దృష్టి పెట్టి భగవంతుడు చూడంగా ఇక్కడ ఈ దగ్గర నల్ల తలకాయల నరలోకము అది భూలోక నగరం ఉన్నది. భూలోక నగరం లోపల భూపాల పట్టాన్ని పరిపాలన చేశారు. ఆ రోజు భూపాల మహారాజు తన భార్య గుణవంతురాలు శ్యామలదేవి. వాళ్ళకు వెండంటే పిండి తీరున్నది, బంగారం అంటే బారుసాయి మెదులుతున్నది. వాళ్ళ గర్భంలో కోడికి కొడుకు లేకపోయే, 1,00,000కు ఒక బిడ్డ లేకపోయన ఆ భగవంతుడు వారి చేతు లోపల చూడంగా వాళ్ళ గర్భంలో 4 కొడుకులు పుట్టేది లేదు, 4 బిడ్డలు పుట్టేది లేదు. ఒక్కగాను ఒక్క బిడ్డ సంతానం వాళ్ళ గర్భంలో ఉన్నది. ఆ బిడ్డ పుట్టినాక కాదు కొడుకు బిడ్డ పుట్టినాక
7 ఏళ్లకు ఒక్కరోజు తక్కువ ఒక్కరోజు ఎక్కున్నా ఒక్కరోజు తక్కువ ఉండకుండా ఒక్కరోజు ఎక్కువ ఉండకుండా అగో ఆ యొక్క మరి శ్యామలదేవి ప్రాణం పోయేది ఉన్నది బిడ్డ ముట్టుడే తల్లి ప్రాణగండం ఉన్నది 7 ఏళ్ల పిల్ల దాకా దాదుకునే బాగి శ్యామలదేవి ఉన్నది 7 ఏళ్ల పిల్లగానే కన్న తల్లి శ్యామలదేవి ప్రాణం పోయేది ఉన్నది నేను అక్కడ దాకా పోతా ఒకవేళ ఒప్పుకున్నట్టయితే నువ్వు సంతాన బలం ఇచ్చి ఎనకకు మరి వస్తా వద్దు నా బిడ్డ పుట్టినాక 7 ఏళ్ల పిల్ల అయినాక నా ప్రాణం పోతుందంటే ఒకవేళ బిడ్డ వద్దన్నట్టయితే నేను వెనకకు మరి వస్తానా అని భగవంతుడు లోకాల శంకరుడు ఇక్కడ యాభగొట్టిడు కోరడు బండారు పట్టుకుడు దేవుడు తనకొచ్చిన మాటలు మంత్రాలు మరి చెట్టు పిల్లలు ఎల్ల వేదాలు కొన్న శ్రీ మంత్రాలు దేవుడు
మరి ఎక్కడికి వెళ్ళి ఎవరో వచ్చినట్టు ఉన్నది. ఉండే వచ్చనా, లేకనే వచ్చనా, కానే వచ్చనా, కాకనే వచ్చనా. మరి యక్షగాడు కావచ్చునా, మరి భిక్షగాడు కావచ్చునా భగవంతా. ఎవరో గనగన గనగన గంట కొట్టుకుంటే భవతి భిక్షాందేహి అంటున్నారే అమ్మా. వంటలేసినది ఓ దేవుడా, అడిగిన వారికి కాదు లేదు అనుకుంటే ఎన్నో దానాలు ధర్మాలు చేస్తున్నామయ్యా. కొండగట్టు క్షేత్రాలు వండి తిరిగిన గాని ఏ దేవుడు మెచ్చలేకపాయ తండ్రి నాకు పరమోడి గట్టకపాయనయ్యా. ఈ పాడుబడ్డ గుడి మాకు వల్లబడితే ఈ గుడి లోపల పూజలు గడితే నా పూజలు వచ్చిన మా తండ్రి నా వేటికి వచ్చిన వారయ్యా. భార్యభర్తలు మేమిద్దరం వచ్చి పాడుబడ్డ గుళ్ళలో పడి 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 మేము పూజలు చేస్తున్నాం. కొడుకుల సంతానం అయితేనే బ్రతుకుతాము, బిడ్డల సంతానం అయితేనే బ్రతుకుతాము. లేదు కాదన్నట్టయితే ఈ గుడి లోపల మా తలవల కొట్టుకొని మా ప్రాణం తీసుకుంటామా అని భార్యభర్తలు కలగల కలగల కన్ను తీయంగా భగవంతుడు కళ్ళ చూసిండు. నరుడాని నమ్ముతున్నది గురుడాని గుర్తుపడతలేదు ఆ తల్లి శ్యామలదేవి, నా బిడ్డ శ్యామలదేవి. ఈ గర్భవాసం లోపల నలుగురు కొడుకులు పుట్టేది లేదు, 10 మంది బిడ్డలు పుట్టేది లేదు. నీకు ఒక్కగాను ఒక్క బిడ్డ పుట్టేది ఉన్నదే బిడ్డ. నీ గర్భంలో ఒక్కగాను ఒక్క బిడ్డ పుట్టేది ఉన్నది. కానీ ఆ బిడ్డ పుట్టినాక ఆ బిడ్డలు కనుడు నీ వంతు ఉన్నది. సారి పెట్టి పెద్ద ఏదురు నీకు బాగి లేకుండా పోతున్నది. 7 ఏళ్ల పిల్ల దాకా బిడ్డలు ఆడుకునే బాగున్నది. 7 ఏళ్లకు ఒక్కరోజు ఎక్కున్నా, 7 ఏళ్లకు ఒక్కరోజు ఎక్కున్నా. 7 ఏళ్ల పిల్ల నీ బిడ్డ 5 ఏళ్లకు నీ ప్రాణ గండం ఉన్నది, నీ ప్రాణం పోయే కాలం ఉన్నది. ప్రాణం పోతుంది నా బిడ్డ. 7 ఏళ్ల బిడ్డ ఆడకుండా ముందుకే పాడకుండా ముందుకే నీ బిడ్డ కష్టం చూడక ముందుకే, నీ బిడ్డ ఆరాటం పోరాటం చూడక ముందుకే నీ ప్రాణం పోయేది ఉన్నది. కట్ట వెళ్ళని ఇత్తనంటే నీ గర్భంలో బిడ్డ సంతానాన్ని ఇత్తనే నా బిడ్డ శ్యామలదేవి. అట్లయితే సంతానం ఇట్లా, లేకపోతే నేను వెనకకు మర్రి వెళ్ళిపోతా బిడ్డ. అయ్యా గంటలేసి మాటలు ఎందుకొరకంటున్నావు తండ్రి? ఒక్క మాట చెబుతున్న వినవయ్యా, చెప్పేడి మాటలు శివనందు పెట్టవయ్యా. అయ్య దంగమయ్యా, దేవదంగమయ్యా.
సంగమయ్యా నా పూజలు పెట్టిన వేడికి వచ్చిన నేను ఎంతో సంబరపడ్డగానయ్యా నాకు బిడ్డ పుట్టినాక 7 ఏళ్ల పొద్దుకు నా ప్రాణం పోతుందంటున్నవానయ్యా ఏమంటే చెప్పవాలి ఓ దేవుడా బతుకు పాడువాడా బతుకు పండల్లో ఓ దేవుడా కన్నది కనుక కావాలంటారు కాళ్ళ మీద పడ్డది మైల కావాలంటారు కట్టింది బట్ట కావాలంటారు ఎన్ని బాధలు వచ్చినా మంచిదే తండ్రి ఎన్ని సెలవు వచ్చినా మంచిదే నా ప్రాణం వెళ్ళిపోతుందంటే నేను భయపడతాను అనుకున్నావా నేను బిడ్డలు కన్నాక గడియకు నా ప్రాణం వేయన మంచిదే మరి ఎంతైనా చూసినవా పునరాభి జననం అంటారు పునరాభి మరణం అంటారు పుట్టిన వారికి మరణం తప్పదు మరణించిన వారికి జన్మం తప్పదంటారయ్యా ఒకవేళ గిట్ట తండ్రి ఈ సంతానం నాకు వద్దు నా ప్రాణం పోయినాక ఈ సంతానం నాకెందుకని వెనుకకు మళ్ళీ నా ఇంటికి పోతే కనకుండా నా ప్రాణం పోక తప్పది కన్నా నా ప్రాణం ఎన్నెడుకున్న పోక తప్పదయ్యా నా బిడ్డ పెరిగి పెద్దగైనాక నడుచుకుంటూ పోతుంటే నా పిల్ల ఎవరు అంటే మొన్న నచ్చిపోలేదా శ్యామలమ్మ బిడ్డ కావాలంటే నా పేరు నాకు తండ్రి అయ్యా నేను సాగు కొట్టుకొని సంతానం అడుగుతున్న తల్లి నాకు బలమోడి కట్టరాలే సంగమయ్యా ఎన్ని బాధలైనా భరించుతారు అంటావా ఎన్ని కష్టాలైనా ఎదురించాలంటున్నావా ఏది ఏమైనా మంచిది అంటున్నావా నీ గర్భవాసం లోపల బిడ్డ మర్మోడి కడుతున్నాను లోకాల శంకరుడు పట్టుకొచ్చిన ఆ యొక్క బాలమావుడి పండు వారి విల్ల ఆ యొక్క మరి ఫలాన్ని చేతులు పట్టుకొని ఆ శ్యామలదేవి అంగిటి లోపల లోకాల శంకరుడు మరమోడి కడుతున్నాడు ఓ పెద్దలారా నా బిడ్డ ఆ యొక్క అడవిల్ల మరమోడి కట్టిండు భగవంతుడు గరుడు నా బిడ్డ చెట్టు అంగుతున్నాడని మతమతాన మాయమాయి లోకాల శంకరుడు వెన్నవాడ గుడి లోపల లింగమై పుట్టిండు ఓ పెద్దలారా భగవంతుడు శ్యామలదేవి గర్భంలో అడవిల్ల బలవేయంగా సంభ్రమాలు లేక సప్పట్లు కొట్టి నువ్వు సప్పట్లు కొడితే ఎవరన్నా సప్పట్లు కొట్టిండ్రా సప్పట్లు కొట్టే కాలం ఎన్నడో సత్యనాశనం అయిపోయింది నీటికి అన్నం దొరుకుతుంది అవినీతికి అన్నం దొరుకుతుంది నీటికి అన్నం దొరుకుతలేదు నీట బట్టలు కట్టుకొని బుద్ధి మాటలు చెప్తే ఎవరన్నా వినటోళ్ళు ఉన్నారా ఎవరన్నా తీయకటోళ్ళు ఒక్కు కథలే ఎక్కువ అయిపోయిన చెప్పటోళ్ళు ఎక్కువైన వినటోళ్ళు ఎక్కువైనరు బంగారం అటువంటి నిద్ర వంగ కథ చూసిన బ్రహ్మ కష్టం అంటే ఇంకా మమ్మల్ని సప్పట్లు కొట్టమంటావా అని వాళ్ళు అనుకుంటలేరా అది కథ కాడ కానీ రామాయణం కాడ కానీ భారతం కాడ కానీ మనం చూడటానికి అయినప్పుడు చేతులు ఉన్నోళ్ళు సప్పట్లు కొట్టాలి నోరు భగవంతుడు పేరు చేయాలి చేతులు లేని సప్పట్లు కొట్టారు నోరు లేని భగవంతుడు పేరు చేయాలి ఒకవేళ చేతులుండి మీరు సప్పట్లు కొట్టలేరు అనుకో మీ చేతులకు ఉన్న ఏళ్ళు ఎండ్రకాయ కొనలేక గిట్లనే అంటారు ఇట్లా అంకరమైనాక ఈ ఊరు నీళ్ళు ఆ ఊరు నీళ్ళు ఊరుకో పైలోకో
రాత్రులు పోయినప్పుడు ఆ నీళ్లు వడక మనకు సరిది అవుతుంది సరిదైనాక ముక్కులో కూడా శివుడి కాదు ఈ అగ్రమైన ఏళ్ళతో శివుడి వస్తుందా ఈత చెట్టుకు ఈత కలవ ఆపనే ఉంటుంది కూర్చో ఏమనుకుంటారని ఈ అగ్రమైన ఏళ్ళతో ఈ సేవటికో ఇట్లా ఈ సేవటి ఇట్లా అట్లా కూడా రాలేదు అనుకో అక్కడ ముక్కలు మనం తాగుతా అంటే ఇట్లా కొడతారు నాలుగ పెట్టి ముక్కలు వెళ్తాంటారు అని అనుకుంటూ మింగుతారు అందుకొరకే మరి చేతులు సపట్లు కొట్టాలి అయ్యో ఉంచలేదు ముట్టుకుంటా తగ్గుకుంటా మింగురి మరి భగవంతుడి పేరు మీద చేతులు సపట్లు కొట్టాలి మరి నోరు చెయ్యాలి చేతులు సపట్లు కొట్టరు నోరు లేదు చెయ్యాలి శ్రీకొండగట్టు ఆంజనేయుల సామవారికే మరి మల్లికార్జున సామవారికే మరి రేరుగా ఎల్లమ్మకే అగో మన ఉత్త పుట్టాను కొట్టుకుంటే ఎవరన్నా కొట్టిండ్రా ఏళ్ళక్కడ పోతే శివుడి మింగమని చెత్తది శివుడి నాకబట్టిర్రా అని నాకమని చెత్తదా భయానికి సప్పట్లు కొట్టిండ్రు చెయ్యి అన్నారు భక్తికో సప్పట్లు కొట్టలేరు నా ఈ ఊరు శంకరుడు మతమతన మాయమాయి ఇంటి కొండ కైలాసం లోపల దేవుడు ఉంటున్నాడు వేడికి వచ్చింది కానీ బాబా నీకు సంతానం ఓడి కట్టింది అంటే సంతానం నాకు దేవుడు ఓడి కట్టిందని చెప్పింది చచ్చిపోతానన్నమాట మాత్రం సంగమయ్య చెప్పిండు నీ భర్తకు చెప్పవద్దు ఎవరితోటి చెప్పవద్దని మాట తీసుకున్నాడు సరే పోదాం నాతో అన్నది భర్తని ఎంబడి తెలుసుకోని బయలుదేరిండ్రు ఏం మాట్లాడాలి దాశల్లో మా మాటలకి ఎట్టుంటాయి కరెక్ట్ కాదు ఎవరు లేరా ఇట్లా నీవు ఎవరు కావన్నావా ఒక్కరం కాదు ఇద్దరం కాదు 7 దశల్లో ఉన్నావు ఎవరు పేరు పెట్టి పిలిచే వాళ్ళు అందరూ నీ పని చేస్తారు పోతారు ఏంటి అసలు పని చేసింది నువ్వు చెప్పిన పని అవ్వ చెప్పిన పని ఇన్నొద్దు ఏం చేసిరో తెలుస్తుంది కానీ కవిత కవిత ఎక్కడున్నదమ్మా కవిత లండన్ పెండకు పోయిందమ్మా నీళ్ళన్నాక ఏం పెండకే ఏ పెండ అంటే ఈ రాజారాం ఊళ్ళే బర్రెలు గొడ్లు పసకనాకి పచ్చ పురుగు పడుతున్నాయట ఆ పురుగు బాగా ఎత్తుకొద్దామంటే చేతికొస్తారు బ్రాహ్మణులకు లండన్ కాడ బ్రాహ్మణులు బీబీని రైస్ మంచిగా బాస్మతి రైస్ మెత్త పెండ పెడతారు సకినా సకినా పెండ పెడతారట వాటికొచ్చి మంచిగా నూనె కొలిచి నీకు పెడతారట కరెక్ట్ బాగా
సరే అది అట్లా ఓరి గాని మమత ఎటు పోయింది అయ్యో మమత ఎక్కడదావా ఎటు పోయింది మమతకు కంచి ఊడితే మమతకు కంచి ఊడితే ఆ గడపలతో నవ్వించుకొని అయ్యో సూదులతోటి తమిళతోటి అన్నిటి అక్కడ పోయి పాడైతే మొదలేడు గడపలతోటి మొదలు పెడితే మంచి చెప్పి కాదే కాదు కాదు దాన్ని గట్టిపోయి టాటా కంపెనీ అసలుకే కాదు అంతేనా అది అట్లా ఓరి గాని లక్ష్మీ అయ్యో లసీ పాడగలుగుతారు అత్తరు కింద వేసినట్టు తన మామని మీద వేసినట్టు అత్తరు కింద వేసి మామని మీద వేసి అత్తరు కింద వేసిన మామని మీద వేసిన అంటే నీకు ఇష్టం అనిపించిన నేను కట్టిన తోలు కొట్టుకు పోతాను చదువుకొని పెట్టుకొని రాదో అయిపోయి మళ్ళీ మందలు ఇచ్చినందుకు అత్తరు కింద వేసిన మామని మీద వేసినట్టు నీకు అనుమానం అనిపించింది మాటకు రెండు అర్థాలు ఉంటాయి మందుకు పత్యం ఉంటది తొలసారి వాళ్ళ అత్త ముసళ్ళు అయింది మామ ముసలోడు అయిండు కొడుకుల మీద ఏరు పట్టరు కొడుకుల లగ్గాలు చేసిన కొడుకులు ఏరు పట్టరు ఇద్దరే ఆడుకోవాలి అనుకొని తింటారు వాళ్ళ పాడుకొని ఆడుకు బర్రు ఉన్నాయి ముసల్లాన్ని ఇంటికాడ మత్తల వంట పెట్టినాక ముసలి ఇంటికాడ ఉన్నది ముసలోడు బర్ర నీళ్ళ పెట్టారు చిరక వెళ్ళిపోయి ముసలోడు చిరక మీద వేయండి ఆలస్యమే లేదు ముసలి పాడు పీడా చచ్చిపోయింది చచ్చిపోయిన పిల్లని ఇంటి ఉంచుకుంటారా ఇంటి ముందు అరగంట వేసి ముసలాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు అరగంట వారేసి ఈ ముచ్చని ఇప్పుడు సెల్ఫోన్ తినవా ముసలోడు కోతి డబ్బా సెల్ఫోన్ ఉంది ఆ ముసలోడు సెల్ఫోన్ నెంబర్ కొట్టండి రింగు రింగు అన్నాక ముసలోడు ఎత్తిండు అలా అండలకు ముసలు చచ్చిపోయిన అండలకు ముసలోడు పీడా దాటిదాకా వచ్చింది ఆయనతో ఆంజనేయుడికి ఫోన్ చేసి ఆంజనేయుడు ముసలు తీసుకుపోయి సర్కారు దగ్గర పెట్టిన వారేసారు ముసలి కింద అరగంట వేసారు ముసలి ఏడున్నావా కింద ముసలోడు ఏడున్నాడమ్మా గట్ట ముసలి కింద ముసలి మీద ముసలి కింద అయ్యో ఈ చంద్రాల పిల్లకి అచ్చంతలు పెడతాడు ముసలి కూడా పెట్టిన వచ్చేసుకున్నాడు ఏం చేస్తున్నావు అవ్వా ఏం చేస్తున్నావు అంటే ఇల్లు పెద్దగా ఉన్న బాధేనా ఒళ్ళు పెద్దగా ఉన్న బాధేనా అయిన సంవత్సరం మీరు కలిగిన ఇల్లు ఒక్కటి కాదు ఒక్కటి కాదు రెండు కాదు 7 అరల ఇల్లు నీది పెద్ద భవంతి ఓ మూల కుడితే ఓ మూల కందా ఓ మూల కలిస్తే ఓ మూల కందా ఈ దినం అంతా లేటెస్ట్ దినం పాలిసి పంటలు ఏమంటే ఏకపై నీ మొగడు కదా ఇప్పటికీ అదే కూడా అడక శాత కాక ఒళ్ళు పెద్దగా ఉన్న మనిషిని అయితే ఇంకా పిడిస తీసుకొచ్చి రుబ్బురవుతు చూసి నీళ్ళలో ముంచి ఇల్లు నూకుతే ఇల్లు మొత్తం తిప్పుకుంటా తిప్పుకుంటా నాన్నగారికి వచ్చి గప్పుడే పిడిచకుని నాంకుతాను నువ్వు ఇస్తావు ముద్దుగా అలుపు విడిసే బట్టి మంచిగా ఇట్లా ఇల్లు అలుపుకొని రావాలి కట్టుకొని ఇట్లా అయ్యా పని చేసిన నా సంవత్సరం 10 మందిని సాధలేదు కానీ ఈగరమును నా 20 మందిని సాధిందంటున్నారు ఈగరం ఉండాలి ఆడవాళ్ళకి ఈగరం పెద్దగా ఉండాలి మొగోడికి ధైర్యం పెద్దగా ఉండాలి అట్లా అయితే సంవత్సరం నడుతుంది పిరికి మిత్రం మొగడు అన్నలకి వెళ్ళలేదు అనుకో వాడు ధాన్యం ఉంటాడు ఆడదానికి ఈగరం లేదనుకో వాడు ఎంత కట్టం చేసుకొచ్చినా కట్టెలు మోసినట్టు అవుతుంది అందుకే ఆడలకి ఈగరం ఉండాలి మొగోడికి ధైర్యం ఊరే పేరు కత్తది ఏందనుకున్నావు అయితే చొరసా అని ఎందుకో పిలిచిన దొరసాని అనాలే అదే ఇప్పుడు చెప్పిన తోళ్ళకి తొత్తర మొదటి సాధన కూడా పెట్టుకో అట్లా నేను పూజలు పోయి వచ్చిన అంటున్నా పూజలు పోయినావా ఎందుకో ఎందుకంటే ఎందుకు పోయినావు సంతానం కోసం పూజలకు పోయినావా అయితే పూజలు కట్టిన పొలగండి అయితే పూజలు చేసినాక పొలగండు ఇచ్చినాక ఈ రాజ్యాల మీద తిరుగుడేందుకు లక్షల లక్షల వరకు కట్టిన బోసులేందుకు వాడు బగ్గలాగా తంటే వాడు ఎందుకు ఆడే ఇంటికాడు లంచకు మోగొండి లవ్ ప్రేమ ఉంటే లంచ కూడా కానొచ్చు బాగా ప్రేమ ఉంటే బాగా కానొచ్చు పీర్తికి పిచ్చకుంటూ అనొచ్చు లవ్కు లంచ కూడా కానొచ్చు కానీ మేము ఊకుంటావా మాకు ఇప్పుడు ఆధార్ కార్డు ఫ్రీ బస్సు ఎవరు రేపటి మీరు కట్టినాను వాళ్ళ అమ్మగారింటికి వాళ్ళు వెళ్ళిపోతారు నేను పోతా ఏమైతే అవుతుందమ్మా అయితే
అయితే దొరసాని అయితే సంతానం కోసం గుళ్ళలో పూజలు కట్టలేదు ఎన్ని ఏళ్ళు అవుతుంది నీకు అక్కడ ఎందుకే 12 ఏళ్ళు అవుతుంది 12 ఏళ్ళు అవుతుంది 12 ఏళ్ళ కానీ సంది నీకు కాలేదు కాలేదే మొత్తం కాలేదండి ఒక్కసారి కూడా ఏ అమ్మాయి వాళ్ళు కాలే కాలేదే మరి అదే ఒక్కొక్కరు పూలు అర్థం కానీ ఆడది కాకముందే కాబట్టి మరి 12 ఏళ్ళ సంది కాలేదు నాకు కాదు కానీ మరి ఎందుకు మళ్ళీ వచ్చే కదా మళ్ళీ ఏమన్నా వస్తుంది నీకు కానీ నేనేం చేయాలి చెప్పు కాదు ఫీజులు కట్టుకుంటే షార్ట్ ఎత్తుకుంటుంది షార్ట్ ఎత్తుకుంటే మోటార్ వస్తుంది మరి అసలు ఆడ షార్టర్ ఫీజులో కరెంట్ ఉన్నది లంచం ఉండదు కరెంట్ కూడా అంటున్నావు అరే అయ్యో కరెంట్ అంటే కదేనా కరెంట్ చేసుకోవాలి పెద్ద మనిషి గట్ట కాదు ఇన్ని ఎంత కొట్టు అక్కడ ఇంచుకాడా మరి ఏమన్నా ఏమన్నా పెడతాను ఇప్పుడు వెళ్తామా నీ బాధ్యత లేకపోతే నన్ను ఇదివరకు బాగా అంటే నా సోటిది ఈ ప్రశ్నలు ఆడిదంటే రోజు 20 చెప్పిన ఒకనాడు తప్పన మొగలు కొట్టలేదు అనుకో ఈ ప్రశ్న ఏమో కూడా పెట్టి ఏం చెప్తుంది ఎరికేనా గురవు తీసుకుపోతుంది అమ్ముకున్న పురుషం ఇది వేస్తుంది కిందికి అమ్ముతుంది ఆ రౌతు బల 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 పురుష మీదకి వచ్చింది ఈ కూడా తిప్పని పట్టదు అని ఏం చెప్పమంటారు పూజలు నాకు బీట సంతానం దొరికింది ఎవరిచ్చారు ఎక్కడిచ్చారు బిల్లు ఇచ్చింది అడుగుతాను ఎక్కడ పూజ కట్టావు నీకు దేవుడు ఎక్కడికి వచ్చిండు నీకు సంతాన బలం ఏడిచ్చిండు గుడి లోపల సంతానం ఇచ్చిండే నేను కాదు అంటున్నావా నా తొలసారి గుళ్ళె సంతానం ఇచ్చింది నేను కాదు అంటున్నామా మేము మీ దాసోళ్ళం అయితే ఈ మధ్య మొట్టు మొట్టు ఉంటాయి ఈ మధ్య తొట్టు తొట్టు అదే కూడా పోయాక తల్లి శ్యామలసలు లంపు వేటలకు ఎవడైతే వచ్చిందో కళ్యాణం వచ్చిన ఎందుకే వల్ల అయ్యో పోయి జంగల్ అనక దుప్పలనక రేగులనక గుట్టలనక చెట్లనక తిరిగి వచ్చినావు ఇప్పుడు తినవి మంచిగా లేదు ఎండకాలం తినవా గాడుపులు పాడైతాయి గాడపట నీకు ఎరికేనా గాడపటకి గిట్ల చల్లగా ఉడుకుడుకు వచ్చేది కాదు ఎర్రేడుపో పచ్చేడుపో నల్లేడుపో ఎల్లమ్మో మైసమ్మో కోసమ్మో ఏమన్నా ఊరుకుంటాయి గట్ల గాలి దూరం లేకుండా ఇగో ఇది ఏంటిది అనుకున్నావా ఇది సీపురు టాటా కంపెనీ ఇది ఇప్పటిదనుకున్నావు అప్పటిదనుకున్నావు నా లగ్గమై 30 ఏళ్ళు అయితే 30 ఏళ్ళ కింద మా అమ్మగారి ఇంటికాడికి వెళ్ళి తెచ్చుకున్నా సీపురుకి ఇది ఇల్లు ఉడిచినా దీంతో ఆకిలు ఉడిచినా దీంతో లాట్రూమ్ బాత్రూమ్ కడిగినా దీంతో ఆఖరికంటే దేవుడు రూమ్ ఇడిచేది కూడా ఏం పోతాయి కళ్ళు పోతాయి ఎండకెళ్ళి పోతాయో